వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఎప్పుడు వర్షాలు కురుస్తాయి, ఉష్ణోగ్రతలు ఎప్పుడు పెరుగుతాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాలు సాగు రంగానికి అనేక సవాళ్లు విసురుతున్నాయి. వీటన్నిటికి తోడు ఎల్నినో రోజురోజుకి బలపడడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు సమృద్ధిగా పడకపోవడం పంటల సాగుకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో రైతన్నలు సాగు విధానంలో వినూత్న పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఉందనేది వ్యవసాయ నిపుణులు చెబుతున్న మాట. ముఖ్యంగా వరితో పాటు వర్షాధార పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నారు. ఈ విషయంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని అంటున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈసారి వర్షాకాలంపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురవడం లేదు సరికదా, కనీసం వ్యవసాయ పంటలు వేసుకోవడానికి కూడా రైతులు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అందులోనూ ఈ ఏడాది జూన్ నెలలో అత్యల్పంగా తక్కువ వర్షపాతం నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 42% లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే వ్యవసాయానికి అతి ముఖ్యమైన నెల జూన్. అలాంటి నెలలో ఇంత తక్కువగా వర్షాలు పడటం అనేది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడటంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. వర్షాభావ పరిస్థితులు సహా పలు కారణాలతో రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా ప్రకటించింది. రాష్ట్రంలో సాగు సమస్యలు తలెత్తకుండా కొత్త విధానాన్ని రూపొందించాలని వ్యవసాయ వర్సిటీ ప్రతినిధులకు సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీసీ అల్దాస్ జానయ్య నేతృత్వంలో సుస్థిర వ్యవసాయ అభివృద్ధి అధ్యయన కేంద్రం ఈ రంగంలోని జాతీయ అంతర్జాతీయ పరిస్థితులపై రీసెర్చ్ చేసి నూతన విధాన రూపకల్పనపై సమగ్ర వ్యవసాయ విధానం 2026 పేరుతో నివేదిక రూపొందించింది. ఆ నివేదికను జూన్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అగ్రికల్చర్ పాలసీ డ్రాఫ్ట్ 2026ను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం. అందులో ముఖ్యంగా 2 అంశాలు పేర్కొన్నాం. ప్రస్తుత వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, సవాళ్ళను దృష్టిలో పెట్టుకొని 2 ప్రధానమైన అంశాలు. ఒకటి, వరి సేకరణ విధానము సమూలంగా సంస్కరించాలి. ప్రస్తుతం ఏదైతే 100% ప్రతి గింజ మేము సేకరిస్తాము ప్రభుత్వ సేకరణ కేంద్రాల ద్వారా అనే విధానం వల్ల ఇటు రైతులకు కానీ ఇటు వినియోగదారులకు కానీ ఎలాంటి లాభం లేదు. పైగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తులకు గురై అసలే అప్పుల పాలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇంకింత గుదిబండలాగా తయారై ఇంకా ఇది ఒక సమస్యగా తయారైంది తప్ప పోనీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఇది రైతుకు ప్రయోజనం ఉందా, ఇటు వినియోగదారునికి ప్రయోజనం ఉందా అంటే ఇటు లేకుండా మధ్య దళారులకు ఈ లీకేజీలకు మాత్రమే వృధా అవుతుంది తప్ప ఇటు రైతులకు కానీ వినియోగదారులకి ప్రయోజనం లేదు. వ్యవసాయ వర్సిటీ రూపొందించిన సమగ్ర వ్యవసాయ విధానం 2026 నివేదికలో సుస్థిర వ్యవసాయ అభివృద్ధి, రైతులకు ఆదాయ భద్రత, పటిష్ట గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇందుకోసం సంప్రదాయ పంటలు, వర్షాధార పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. అందుకోసం వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి జరగడమే లక్ష్యంగా పెట్టుకోవాలని వెల్లడించింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా స్వచ్ఛందంగా రైతులకు ప్రోత్సాహకంగా ఎకరానికి 4,000 నుంచి 8,000 రూపాయల వరకు నగదు అందించాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో గ్రామీణ జీవనోపాధికి, ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆధారం వ్యవసాయం. తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ గణాంకాల ప్రకారం సుమారు 58 లక్షలకు పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా 10-15 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో నికర సాగు విస్తీర్ణం కేవలం 57 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేది.
అదే 2024 నాటికి నికర సాగు విస్తీర్ణం సుమారు 92 లక్షల ఎకరాలకు చేరుకుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు పచ్చిమిర్చి, వేరుశెనగ, కూరగాయల పంటలు, పప్పు దినుసుల పంటలు కూడా బాగానే సాగయ్యాయి. దిగుబడి వచ్చిన పంటలనే అన్నదాతలు పదే పదే సాగు చేయడం సర్వసాధారణం. కానీ అలా చేయవద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న మాట. భూసారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గిపోతుంది. ఆ విషయాలపై కొందరి రైతులకు అవగాహన లేకపోవడంతో వేసిన పంటనే పదే పదే వేశారు. దీంతో ప్రస్తుతం వ్యవసాయ రంగం భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. గడిచిన కొన్నేళ్లుగా ఒకే రకమైన పంటలపై అధికంగా ఆధారపడటం కారణంగా నీరు, భూమి, ప్రభుత్వ వనరులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఫలితంగా మిగులు ధాన్యం నిల్వలు పెరుగుతున్నాయి. నిర్వహణ వ్యయాలతో పాటు సహజ వనరుల సుస్థిర వినియోగంపై పెరుగుతున్న ఆందోళనలు వ్యవసాయ రంగంలో విధానపరమైన సవాళ్లుగా మారాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విధానంలో సంస్కరించి కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుకూలంగా చేయాలనేది ఒక ప్రధానమైన సిఫారసు. ఇక రెండవది వరి విస్తీర్ణాన్ని తగ్గించాలి. ఈరోజు వరి విస్తీర్ణమే 85% టోటల్ విస్తీర్ణంలో ఆక్యుపై చేసుకున్నది. సో మన అవసరానికి మించి 50 నుంచి 60% అధికంగా మనం ఉత్పత్తి చేస్తున్నాం. వరి అంటేనే అతి ఎక్కువ వనరులు వినియోగించే పంట. వాటర్ ఎక్కువ కావాలి, కెమికల్ ఫెర్టిలైజర్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావాలి. సో కాబట్టి 1 కిలో అన్ని కాస్ట్ లెక్క పెడితే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు ఫ్రీ అని మనం అంటున్నాం, కానీ బట్ ఎవరో ఒకరు పే చేస్తారు సమాజంలో. 100 నుంచి 130-150 రూపాయలు పడుతుంది 1 కిలో వరి ధాన్యానికి వాస్తవానికి రియల్ కాస్ట్. కానీ ప్రభుత్వం కొనేది ఏంది 24 రూపాయలే. కాబట్టి వరి విస్తీర్ణం తగ్గాలి. ఈ తరుణంలో సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఆదాయ వృద్ధి పెంచాలి. రైతులు పండించే పంటలకు విలువ జోడించాలి. అంటే కనీస మద్దతు ధర ప్రకటించాలి. అలాగే ప్రైవేటు పెట్టుబడులకు కొత్త అవకాశాలను సృష్టించాలి. దాంతోపాటు పెట్టుబడి నుంచి దిగుబడి వరకు రైతులకు సమస్యలు తలెత్తకుండా ఆదాయం పెంచే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికంగా సాగవుతున్న పంటల విస్తీర్ణాన్ని తగ్గించాలి. వాటి స్థానంలో ఇతర పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. అందుకు తగిన ప్రోత్సాహకాలు అందించాలి. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది వరి సాగు గురించి. ఎందుకంటే రాష్ట్రంలో అధికంగా పండిస్తున్న పంట ఇది. అందుకే రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు విస్తీర్ణాన్ని దశల వారీగా తగ్గించాలి. ఆ స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలి. వర్షాలు పడట్లేదు, భూగర్భ జలాల మీద ఆధారపడాలి. ఈ అన్ని పరిస్థితులలో ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇది ఒక అవకాశంగా తీసుకొని మిగతా పంటల వైపు రైతులను మళ్లించడానికి ఒక మార్కెట్ ఇన్సెంటివ్ పథకం ప్రకటించమని మేము ఏనాటి నుంచో కోరుతున్నాం. కేవలం వరికి కాకుండా ఇతర పంటలు, అందులో పప్పులు కావచ్చు, నూనె పంటలు కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, ఇంకా రకరకాల పంటలు ఏవైతే నీటిని తక్కువగా వాడతాయో ఆరుతడి పంటలు అంటారు, వాటికి ప్రోత్సాహకం ఇస్తే రైతులకు ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులలో అవి ఉపయోగపడుతుంది. ఈరోజు ఎల్నినో ప్రభావం ఉంది. ఒకవైపు వర్షాలు రావు, సకాలంలో రావు, వచ్చేటువంటి అవకాశం లేదు, నీళ్లుండేటువంటి అవకాశం లేదు అనేటువంటిది వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటన చేసి ఉన్నది. దాని ప్రభావం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మీద, అదే రకంగా వరి దిగుబడి మీద కూడా దాని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో పంటల మార్పిడి, షార్ట్ టర్మ్లో వచ్చేటువంటి పంటలు ఏవి ఉన్నాయో వాటి మీద కేంద్రీకరించి ఆ విత్తనాలను కూడా రైతాంగానికి అందుబాటులో ఉంచేటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వరి సాగు చేస్తున్న రైతులకు ఇతర పంటల వైపు ప్రోత్సహించడం అంటే అంత సులువైన పని కాదు. అందుకు అనేక సవాళ్లు ఉన్నాయి. చాలా మంది రైతులు వరి సాగు చేయడానికి అలవాటు పడ్డారు. సాగు విధానం, ఎరువుల వినియోగం, పెట్టుబడి, దిగుబడి, మార్కెట్ సదుపాయం వంటి అంశాలపై కొంత అవగాహన ఉంది. ఇతర పంటల విషయంలో అలా కాదు. ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎలా సాగు చేయాలి, మార్కెట్ సదుపాయాలపై అవగాహన లేదు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రామాల వారీగా అన్నదాతలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. పంట మార్పిడి చేసిన వారికి నగదు బదిలీని అమలు చేయాలని వ్యవసాయవేత్తలు సూచిస్తున్నారు.
వ్యవసాయ వర్సిటీ రూపొందించిన నివేదికలో కూడా ఇదే విషయం స్పష్టంగా ఉంది. వరి స్థానంలో పత్తి, పెసర, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల పంట సాగు చేసే రైతులకు ప్రోత్సాహకంగా ఎకరానికి 8,000 రూపాయల చొప్పున సాయం అందించాలని నివేదిక పేర్కొంది. జొన్నకు 5,000 రూపాయలు, మొక్కజొన్న, కంది, మినుము, ఆముదం, సోయాబీన్, శనగ పంటలకు 4,000 రూపాయలు ఆర్థిక సాయంగా అందజేయాలని తెలిపింది. జిల్లా హెడ్ క్వార్టర్ లో రైతు సంఘాలు గాని, ఆదర్శ రైతులు గాని, బాగా అనుభవం ఉన్న వాళ్ళు గాని, ఇంకా లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, పశుసంవర్ధక శాఖ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అందరి మధ్యలో కూర్చొని మేము ఇందులో ఏవైతే అంశాలు చెప్తున్నామో ఇవి కూడా ప్రధానమైన అంశాలు వాళ్ళకి ఆ జిల్లాలలో పుస్తకాలు మేము పంపాలనుకుంటున్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆ విధంగా కలెక్టర్ ఆఫీసులలో రైతులతో కూడిన ఒక సమావేశం, వాళ్ళకు ఉండే సమస్యలు ఏమిటి మాతో మాట్లాడతారు, మేము ఏ విధంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలో మేము కూడా మాట్లాడతాం. ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల కోసం స్థిరమైన, లాభదాయకమైన మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని నివేదిక పేర్కొంది. ముడి ఉత్పత్తుల విక్రయానికి మాత్రమే రైతులను పరిమితం చేయకుండా విలువ జోడింపు ద్వారా అధిక లాభాలు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అందుకోసం పప్పు ధాన్యాల మిల్లులు, చిరుధాన్యాలు, నూనె గింజల శుద్ధి కేంద్రాలతో పాటు నిల్వ, ప్యాకేజింగ్, మౌలిక సదుపాయాలు, బ్రాండింగ్, మార్కెటింగ్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రైవేటు సంస్థలకు ఇందులో భాగస్వామ్యం కల్పించాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో పేర్కొన్నట్లుగా రైతులు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళితేనే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విషయంలో ప్రోత్సాహకాలతో పాటు పంటల్లో నష్ట భయాన్ని తగ్గించాలి. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అమలు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.